బెంగళూరు కేంద్రంగా ఆ ఇద్దరు యువ నాయకులు క్రిస్టియన్ ఫార్ములాను రచిస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇంతకీ ఆ ఇద్దరు యువ నాయకులు ఎవరు, వాళ్ళు రచించినటువంటి క్రిస్టియన్ ఫార్ములా ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బెంగళూరు కేంద్రంగా ఆ ఇద్దరు యువ నాయకులు క్రిస్టియన్ ఫార్ములాను రచించారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఏంటా క్రిస్టియన్ ఫార్ములా, ఆ ఇద్దరు యువ నాయకులు ఎవరు అంటే ఏం చెప్తారు సార్? బెంగళూరులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు యువ నాయకులు కలిశారు. కలిసి అద్భుతమైనటువంటి ఫోటోల్ని వాళ్ళు ట్విట్టర్లో ఎక్స్ ఖాతాలో వాళ్ళ ఖాతాలలో పోస్ట్ చేశారు. ఓకే, మా స్నేహ బంధాన్ని ఎవరు విడదీయలేరు, మేము స్నేహితులుగానే కొనసాగుతామని చెప్పారు. అద్భుతం. ఎవరు విడిపోమని అయితే ఎవరు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. ఆ ఫోటోలు తీయించుకుని ఫోటో పోస్ట్ చేసినటువంటి యువ నాయకులు ఎవరంటే కేటీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సో కేటీఆర్ గారు ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి బెంగళూరులో వెళ్ళారట. ఆ ప్రోగ్రాంలో వీళ్ళిద్దరు కలిశారు. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ విపక్ష నాయకుడు. ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ గారు బెంగళూరు వెళ్ళారు, ఫంక్షన్లో కలిశారు. సరే వాళ్ళిద్దరి మధ్య మేము రాజకీయాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ఉంటాయని చెప్పి ఏదో సంకేతం పరోక్షంగా ఇస్తూ ఒక సందేశం ఇస్తూ ఫోటో పెట్టారు. ఓకే. ఇక్కడ ఎవ్వరు కూడా మా ఇద్దరి మధ్య సంబంధం లేదు, మా రాజకీయాలు మేము ఇచ్చిపుచ్చుకోవట్లేదు అంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు తెలుగు రాష్ట్రాల్లో. అది అందరికీ తెలిసినటువంటి విషయం. కాకపోతే అది మళ్ళీ మేము బలంగా కొనసాగిస్తాము అని చెప్పి చెప్పారు ఆ ట్వీట్ ద్వారా. ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు అని అంటే కనుక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి చేసింది బీఆర్ఎస్ పార్టీ. దానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఓటర్స్, తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఓకే. ఆ కారణం చేత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఎలక్షన్ చూస్తే ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏదో ఒక పార్టీకి ఏదో ఒక భావజాలం ఉండాలి, లేదంటే ఈక్వేషన్ ఉండాలి, ఏదో ఒకటి. ఏ ఈక్వేషన్ ఇప్పుడు తయారు చేసుకోవాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఈక్వేషన్ తయారు చేసుకున్నారు? క్రైస్తవ ఈక్వేషన్ తయారు చేసుకున్నారు. ఓకే. క్రైస్తవ ఓట్ బ్యాంక్ నాది అని చెప్పి ఆయన చెప్పకపోయినా డైరెక్ట్గా వాళ్ళ మదర్ కానీ 2019 ఎన్నికల్లో, లేదా వాళ్ళ అత్తమ్మ కానీ, లేదా వాళ్ళ బావమర్ది బ్రదర్ అనిల్ కానీ వీళ్ళందరూ చర్చలకు వెళ్ళారు కదా. ఓకే. చర్చలకు వెళ్ళి క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్టియన్ సమాజానికి గౌరవం అని చెప్పి ప్రచారం చేశారు కదా. ప్రతి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అప్పట్లో ఇది నడిపారు కదా. ఈ నడిపి ఆయన 2019లో అధికారంలోకి వచ్చారు కదా. ఓకే. దాన్ని తగ్గట్టు రెడ్డి సామాజిక వర్గం యాడ్ అయింది, వెరసి అధికారంలోకి రాగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక అవన్నీ కలిపి మొత్తం మీద 151 మంది ఎమ్మెల్యేలతోటి వచ్చారు. ఆ రావడానికి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున్న టీఆర్ఎస్ పార్టీ, కలగొండ ఫ్యామిలీ ఆర్థిక బలం, అంగబలం, అన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు ఏ ఉన్నాయో అవన్నీ సమకూర్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఎందుకు సమకూర్చారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెడితే ఆ రాష్ట్రం ముక్కలైపోతే మూడు రాష్ట్రాలుగానో 3 ప్రాంతాలుగానో విడిపోయి అమరావతి ప్రాజెక్టు కూలిపోతే అప్పుడు హైదరాబాద్ డెవలప్ అవుతుంది, లేదా తెలంగాణ డెవలప్ అవుతుంది, లేదంటే చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అక్కడ కనుక ముఖ్యమంత్రి అయితే ఏంటి పరిస్థితి అనేది అందరికంటే కేసీఆర్ గారికి బాగా తెలుసు. ఓకే. అందుకని వాళ్ళు ఎత్తుకడ వేశారు. అది ఫలించిందని చెప్పేసి లేటుగా ఆంధ్రప్రదేశ్ సమాజం తెలుసుకుంది. అందుకే 2024లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని విపక్ష నాయకుడి కింద, ఒక ఎమ్మెల్యే కింద ఉంచారు. అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంచుమించుగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఓకే. మరి నెక్స్ట్ 2029 ఎన్నికలకు వెళ్ళాలి కదా. 2028 ఎన్నికల్లో 2029 ఎన్నికలకు వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఏ ఫార్ములాతో వెళ్ళేది? ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఫార్ములా ఏంటి? ప్రత్యేకవాదం, అంతే కదా, ప్రత్యేక నినాదం. ఈ ప్రత్యేక నినాదం అనేది ముగిసిన అధ్యాయం. ఎందుకు? ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిపోయింది, భౌగోళికంగా అందరు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే కల్లగొండ ఫ్యామిలీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కాంట్రాక్టర్లని 10 సంవత్సరాల పాటు పోషించింది, వాళ్ళతోటి కలిసి వ్యాపారాలు చేసుకుంది అనేది తెలంగాణ ఉద్యమకారులే చెబుతున్నారు. సంపదను ఏ విధంగా పోగు చేసుకున్నారు అనేది కూడా. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకవాదం ముగిసిన అధ్యాయం. మరి ఇప్పుడు ఏ భావజాలం కావాలి బీఆర్ఎస్ పార్టీకి? ఏ భావజాలం ఉంటే ఎక్కిద్ది?
అని అంటే క్రిస్టియన్ భావజాలం. క్రిస్టియన్ భావజాలం దాన్ని పెంచాలి. ఎందుకు? బీజేపీ హిందూ భావజాలంతో ఉంది. రాబోయే రోజుల్లో కూటమి ఇక్కడ ఎన్నికల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న 3 రోజుల నాడు మేము వస్తున్నాం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేశారు 3 రోజుల నాడు. వీళ్ళు బెంగళూరులో కలవడానికి ముందు రోజు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే డైరెక్ట్గా జనసేన పార్టీ ఒక్కడే పోటీ చేయదుగా. ఖచ్చితంగా కూటమి పార్టీలు ఇక్కడ పోటీ చేస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచి మళ్ళీ కూటమి తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతుంది ఇక్కడ తెలంగాణలో. ఎందుకు నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తుందని చెప్పి అనౌన్స్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కలిసి. బీజేపీ సంగతి ఏందని చెప్పి అడిగినప్పుడు, బీజేపీ వస్తుందని ఆశిస్తున్నాం, ఒకవేళ రాకపోయినా మేము కలిసి వెళ్తాం అని చెప్పారు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి వచ్చింది. అవునా? సో సేమ్ ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే ముందు ఒక స్టెప్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. స్టెప్ తీసుకొని మేము వస్తున్నాం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేము వస్తున్నాం అని అంటే బీజేపీ తెలుగుదేశం కలిసి వస్తున్నాము అని చెప్పినట్టు లెక్కేసుకోవాలి మనం. ఆ మేరకు మనం భావించడానికి అవకాశం ఉంది. సో కూటమి వస్తే పరిస్థితి ఏంటి? హిందూ సమాజం మొత్తం పోలరైజేషన్ అవుతుంది దేశవ్యాప్తంగా బీజేపీ అంటే. సో బీజేపీ హిందూ పోలరైజేషన్ అవుతుంది. దానికి తెలుగుదేశం పార్టీ గెలిచింది అనుకో, బీసీ సామాజిక వర్గం పొలం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వైపు ర్యాలీ అవుతుంది. అవునా? తర్వాత ముస్లిం సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీతో ర్యాలీ అవుతుంది. అందుకే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసినటువంటి వాళ్ళు ఎవరంటే, లేదా వాళ్ళ గౌరవం ఎప్పుడు లభించిందంటే బీసీలకి అలాగే మైనారిటీలకి ఎక్కువ లభించింది తెలంగాణలో. అందుకని తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు గారు అన్న ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆ ఓట్ బ్యాంక్లో. సో ఈ జనసేన వస్తే కనుక ఇక్కడ కాపులు, మున్నూరు కాపులంతా ఉన్నారు కదా బీసీలు, వాళ్ళు కూడా సాలిడ్గా వచ్చే అవకాశం ఉంది. ఆయనకు ఉండేటువంటి అభిమానులు వీళ్ళంతా వెరసి తెలంగాణ రాష్ట్రంలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి మన పరిస్థితి ఏంటి అనేది అక్కడ బెంగళూరులో కూర్చొని ఆలోచించినటువంటి క్రమంలోనే ఈ ఫోటో బయటకు వచ్చింది అనేది పొలిటికల్ వర్గాల్లో బాగా చర్చ నడుస్తుంది. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చింది, నా బ్రదరేను, మేమిద్దరం ఒకటేను, మేమిద్దరం కలిసి రాజకీయాలు చేస్తున్నామని చెప్తే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది అనేది ఒక ఈక్వేషన్ అయి ఉండొచ్చు వాళ్ళది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణకు తీసుకొచ్చి రెడ్డి సామాజిక వర్గం కొంతవరకు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది అనేది ఒకటి ఉంటుంది. సో బీసీలు ఎలాగూ వాళ్ళకి రారు. ఎందుకనంటే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ. ఇక మైనారిటీలు అంటే అసదుద్దీన్ ఎలాగూ ఉంటారు, పరోక్షంగానే ఉంటారు, ప్రత్యక్షంగా లేకపోయినా. సో దీని ఎఫెక్ట్ ఏదో ఒక సమీకరణ ఈక్వేషన్ క్రిస్టియన్, ముస్లిం ప్లస్ రెడ్డి సామాజిక వర్గం ఇలా ఈక్వేషన్ వేసుకొని బహుశా బెంగళూరులో నెక్స్ట్ ఎలక్షన్కి మనం ఆంధ్రాలో ఏం చేయాలి, తెలంగాణలో ఏం చేయాలి, ఆల్రెడీ కూటమి అడుగులు వేస్తుంది అనేటువంటి యాంగిల్లో బహుశా వీళ్ళు రచించినటువంటి ఫార్ములా అది అయి ఉండొచ్చు. లేదంటే వాళ్ళు రాజకీయాలు మాట్లాడుకుంటే ట్వీట్ చేస్తారు కదా, మేము రాజకీయంగా మేము కలిసి ఉంటాం, మేము మేము కలిసి వెళ్తాం అని చెప్పి యాంగిల్లో మాట్లాడారంటే ఈక్వేషన్ ఆలోచిస్తున్నారు కేటీఆర్ గారు. ఎందుకంటే ఏ ఈక్వేషన్ లేనప్పుడు పార్టీ నిలబడాలి కదా, ఏదో ఒక ఈక్వేషన్ ఉండాలి. సామాజిక ఈక్వేషన్ ఏముంది? ఏం లేదు కదా. సో అందువల్ల అది బహుశా నేను అనుకోవటం ఆ ఈక్వేషన్ వీళ్ళిద్దరి మధ్య వచ్చి ఉండొచ్చు అనేది మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.